హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. ఈరోజు మన ఫుడ్ ప్యారడైస్ ఛానల్లో మొదటి వీడియో ఏంటంటే చికెన్ కర్రీ. ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కడిగి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్. కేజీ చికెన్ అయితే 2 మీడియం సైజ్ టొమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 2 ఆనియన్స్, అలాగే 4 చిల్లీస్ అండ్ పుదీనా అండ్ కొత్తిమీర. ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ని కడాయిలో వేసుకొని నీచు వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నీచు వాసన పోవాలంటే మనం ముందుగా కొంచెం పసుపు ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం. మనం చికెన్ ముక్కల్లోకి పసుపు ఉప్పు వేయటం వలన ఇందులోని నీచు వాసన వెళ్ళిపోయి చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనం స్టార్టింగ్లో పసుపు ఉప్పు వేసుకొని వేయించుకున్నాం కదా, ఆ చికెన్లో ఇలా వాటర్ అనేది వస్తాయి. చాలామంది ఆ వాటర్ని ఏం చేస్తారంటే పడేస్తుంటారు. అలా పడేయడం వలన అందులోని టేస్టీనెస్ అనేది పోతుంది. ఈ వాటర్ వంపకుండా అలాగే పెట్టి పక్కన తీసి పెట్టుకుందాం. అందరూ గరం మసాలా ఇవి మసాలాస్ యాడ్ చేస్తారు కదండి, నేను అలా యాడ్ చేయను. జీలకర్ర, మిరియాలు, యాలక బుడ్డలు, లవంగాలు, కొంచెం చెక్క, అలాగే గసగసాలు ఇవి అన్నీ కలిపి వేయించుకొని పౌడర్ చేసుకొని వేసుకుంటే చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మొదటగా మనం లవంగాలు, చెక్క, అలాగే జీలకర్ర, మిరియాలు, ఏలక బుడ్డలు ఇవన్నీ కలిపి మనం వేయించుకుందాం. సిమ్లో వేయించుకోవాలండి, లేదంటే ఇవి మాడిపోయి స్మెల్ అనేది కొంచెం బాగుండదు. సిమ్లో వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో మనం స్టవ్ కట్ చేసి ఆ తర్వాత మనం గసగసాలు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన గసగసాలు అనేది మాడకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా సిమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, టమాటోస్ ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటో పీసెస్, ఆనియన్స్ ఇవన్నీ మగ్గిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలాస్ కూడా అన్నీ యాడ్ చేసుకుందాం.
చూడండి 2 స్పూన్స్ ఆఫ్ కారం, అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి, అలాగే కొంచెం పసుపు. మనం ఆల్రెడీ నీచు వాసన పోవడానికి పసుపు యాడ్ చేసాం కదా, కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగా యాడ్ చేసుకుందాం. అలాగే మనం అన్నీ కలిపి పౌడర్ కొట్టుకున్నాం కదండి, ఆ పౌడర్, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని అన్నీ చికెన్ ముక్కలకి పట్టేలా కలుపుకుందాం. చూడండి, మనము మసాలాస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం. వాటర్ అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకోండి. ఎందుకు అంటే స్టార్టింగ్లోనే మనం చికెన్ అనేది వేయించినప్పుడు వాటర్ అనేది ఇందులోనే వస్తుందండి. కాబట్టి మనం వాటర్ అనేది తక్కువగా వేసుకోవాలి. గ్రేవీ అనేది థిక్గా ఉంటేనే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్గా టేస్ట్ అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే వాటర్ అనేది తక్కువగా వేసుకుంటేనే మనకు కర్రీ అనేది టేస్టీగా తినడానికి చాలా బాగుంటుంది. మనం 1 గ్లాస్ వాటర్ అనేది యూస్ చేసుకున్నాం. ఎందుకంటే గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి అందరూ 1 గ్లాస్ వాటర్ యూస్ చేయండి. చివరగా మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను వేసుకున్నాం. అంతేనండి, చికెన్ కర్రీ తయారైపోయినట్టే. దించుకొని సర్వ్ చేసుకోవడమే. చివరగా నిమ్మకాయను యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అది వద్దు, స్కిప్ చేయాలనుకుంటే అవసరం లేదండి. చూడండి, గ్రేవీ అనేది ఎంత బాగుందో. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే మనకు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. రైస్లోకే కాకుండా చపాతీ, రోటీ, దేనిలోకైనా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ముక్క ఎంత బాగా ఉడికిందో, ఎంత బాగుందో చూడడానికి. గ్రేవీ ఇంత థిక్గా ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో చెప్పండి.